హాయ్! మీరిక్కడ చూస్తున్నది బొటానికల్ గార్డెన్స్. ఊటీకి మేము వెళ్ళినప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో అండి. ఇక్కడ బొటానికల్ గార్డెన్స్‌లో ప్లాంట్స్, బుషెస్ చాలా బావుంటాయండి. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో కూడా ఉంటాయండి. లైక్ పీకాక్ షేప్‌లో ఇలాగ ఫ్లవర్స్ అయితే రకరకాల ఫ్లవర్స్ ఉంటాయండి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ చాలా బావుంటాయండి. మీరు ఊటీకి వెళ్ళినప్పుడు 3-4 డేస్ ఉండేలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఊటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడటానికి. 1 డే, 2 డేస్‌లో అయిపోవండి. సో, మీరు ఊటీకెళ్ళినప్పుడు 3-4 డేస్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. తిరుపతి ఈ సరౌండింగ్స్‌లో ఉండే వాళ్ళకి ఊటీ చాలా దగ్గరనే చెప్పొచ్చండి. ఈ సమ్మర్‌లో ఊటీకి వెళ్ళడం చాలా బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అక్కడ క్లైమేట్ చాలా బావుంటుందండి. 3-4 డేస్ వెళ్లి ఎంజాయ్ చేసేసి సమ్మర్ హాలిడేస్‌ని ఎంజాయ్ చేసేసి రావచ్చండి. అలాగే మనము ఊటీకి వెళ్ళేటప్పుడు వయా బెంగుళూరు ఎళ్తాం కదండీ! బెంగుళూరు అయిపోయిన తర్వాత మైసూర్ ఒస్తుందండి. అక్కడి నుంచి మనకి 2 రూట్స్ ఒస్తాయి. ఒకటొచ్చి NH766 హైవే, ఇంకొకటొచ్చి నంజన్‌గూడ్ రూట్ అండి. ఈ నంజన్‌గూడ్ రూట్‌లో వచ్చి గుండ్లపేట్, మసీనాగూడ ఈ రూట్‌లో వెళ్తామండి. ఈ రూట్‌లో చాలా డేంజర్ అండి ఈ రూట్. 36 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తాయండి. అసలు మేమైతే చాలా చాలా భయపడ్డామండి. అసలు ఎటు సైడ్ ఎళ్తున్నాము, మనకి తెలియని ప్లేస్ కదా! కరెక్ట్ రూట్‌లో వెళ్తున్నామా లేదా అని చాలా టెన్షన్ పడిపోయాము. ఊటీ వచ్చేదాకా కూడా చాలా చాలా భయపడిపోయామండి. కానీ ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా థ్రిల్లింగ్‌గానే ఉంది. బట్ నెక్స్ట్ టైమ్ వెళ్ళాలనిపియలేదండి ఆ రూట్‌లో. ఇంకొక రూట్ ఉందని మేము రిటర్న్ జర్నీ వచ్చేటప్పుడు తెలిసింది మాకు. సో, మీరు ఎవరైనా ఊటీకి వెళ్ళాలనుకునే వాళ్ళు చూసి అక్కడ ఎవరినైనా అడిగి కనుక్కొని వెళ్ళండి. మీరు ఇప్పటిదాకా ఊటీకి వెళ్ళకపోతే ఈ సమ్మర్‌లో ఖచ్చితంగా ఊటీకి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి రండి. మీరు ఊటీకి వెళ్ళాలి అనుకున్న ముందే 1 మంత్ ముందే మీరు ప్లాన్ చేసుకొని రూమ్స్ అవి బుక్ చేసేసుకోండి. ఎందుకంటే అక్కడ సీజన్ టైమ్‌లో వెళ్ళామంటే చాలా ఎక్కువ రేట్స్ చెప్తారండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.